హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలోని మీషో నుండి తెప్పించిన 10 యూస్ఫుల్ ప్రొడక్ట్స్ అనేవి చూపించబోతున్నానండి. అన్ని కూడా స్టెయిన్లెస్ స్టీల్, అలాగే మన డైలీ లైఫ్ లో బాగా యూజ్ అయ్యేవి, అలాగే అన్ని కూడా 200 లోపల ఉన్న ప్రొడక్ట్స్ ఏనండి. అన్ని కొత్తవి అని నేను చెప్పను, బట్ మనకి బాగా యూజ్ అయ్యేవే. సో ఇవన్నీ కూడా డీటెయిల్డ్ గా అన్బాక్సింగ్ చేసి రివ్యూ చేసేస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం. సో కొంచెం కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇదైతే ఫస్ట్ ప్రొడక్ట్ అనమాట. యూస్ఫుల్ అలాగే స్టెయిన్లెస్ స్టీల్ ప్రొడక్ట్. ఏంటి అంటే మనం కిచెన్ లోని స్పేస్ అదే తక్కువగా ఉన్నప్పుడు మనకి గరిట్లు అవన్నీ పెట్టుకోవడానికి ఒక హోల్డర్ అనేది ఉంటే బాగుంటది కదండి. సో నార్మల్ గా ఇవి మనకి అంట్లు స్టాండ్లకి అటాచ్ అయ్యి వస్తూ ఉంటాయి. అయినా కూడా మనకి సరిపోవు స్పూన్స్ గరిట్లు అవి తగిలించుకోవడానికి. సో ఇదైతే చాలా చాలా హెల్ప్ అవుతుందండి. మనకి మేక్ కొట్టేసుకున్నామంటే మనకి అక్కడ ఇక్కడ చిందర వందరగా స్పూన్లు గరిట్లు అవి లేకుండా ఉంటది. ప్రొడక్ట్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి. ప్రైస్ కి రీజనబుల్ అని చెప్పుకోవచ్చు. సో ఇదేనమాట ఫస్ట్ ప్రొడక్ట్ అయితే. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ ఏంటో చూసేద్దామండి. సో ఇవన్నీ ఏంటంటే వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు ఏమైనా కావాలి అనుకుంటే చెక్ చేయొచ్చండి. సో ఏంటి అంటే మనకి కొబ్బరి తురుముకునేది, ఇది కొంచెం బెండ్ అయ్యి వచ్చింది, అది సరిగ్గా చేసుకుంటే సరిపోతుంది అనమాట. లేదు అంటే మనం రీప్లేస్మెంట్ కూడా పెట్టుకోవచ్చు. సో అంత ప్రొడక్ట్ అయితే బానే ఉందండి, బట్ అది చిన్నది వంగి వచ్చింది. దీన్ని ఏంటంటే ఇలా లోపలికి పెట్టేసి ఇటువైపు నుంచి తిప్పేస్తే ఇది సెట్ అయిపోతుంది అనమాట. కింద మనకి స్టిక్ గా లాక్ అవ్వడానికి కూడా ఇచ్చారు. చాలా ఈజీగా మనము కొబ్బరి అనేది తురుముకోవచ్చు అండి. నార్మల్ గా ఏంటంటే మనం ముక్కలు కోసి మిక్సీ పట్టుకునే దానికంటే తురుముకునే వాటితో ఏమైనా రెసిపీస్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి కదా. సో అలా అన్నమాట. చాలా చాలా బాగుంది ప్రొడక్ట్ క్వాలిటీ అయితే. సో స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా కింద వచ్చింది. మనకి ఇలా పెట్టేసుకొని లాక్ అనేది చేసుకొని మనం ఈజీగా తిప్పేసుకోవచ్చు. చాలా చాలా బాగా వచ్చింది అనమాట. అంటే ఈ ప్రైస్ కి ఇది రీజనబుల్ అని చెప్పుకోవచ్చు. బయట అయితే నాకు ఇంత రేట్ కి దొరకవేమో అని అనిపిస్తుంది. ఇదైతే ఈ ప్రొడక్ట్ కూడా బాగుంది. అండ్ థర్డ్ ప్రొడక్ట్ ఏంటో చూసేద్దామండి. సో ఇదేంటంటే మామూలుగా ఇప్పుడు వర్షాకాలం కదండి, బట్టలు మనకి ఆరేసుకోవడానికి ఎన్ని ఉతికినా సరే అలా ఉండిపోతూ ఉంటాయి, త్వరగా ఆరవు. సో మన బాల్కనీస్ లో వాటిల్లో వేసుకోవడానికి ఇది బాగుంటది అనమాట. చిన్న చిన్నవి కచీఫ్స్ ఇంకా చాలా మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు, ఒకటని కాదు. సో చూస్తున్నారు కదా, ఈ అంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ వచ్చిందండి. మనం పైన ఆరేసుకోకుండా మనం కింద ఏమైనా వేసుకోవడానికి బాగుంటది, ఏమైనా తగిలించుకోవడానికి ఇది ఒక యూజ్ అని చెప్పలేము. చిన్న చిన్న సాక్స్, కచీఫ్లు, ఇన్నర్ వేర్స్ అవి ఉంటాయి కదా. సో అవి మన బాల్కనీస్ లో ఆరబెట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా వచ్చింది. క్లిప్స్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుందండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చింది. ఈ ప్రైస్ కి అయితే ఇది రీజనబుల్ అని చెప్పుకోవచ్చు. బాగుంది. ఇటువంటి నార్మల్ గా ప్లాస్టిక్ కూడా ఉంటాయండి. ఇదైతే స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది అనమాట. మీరు ఇది స్టెయిన్లెస్ స్టీల్ ప్రిఫర్ చేయాలి అనుకుంటే మీరు ఇది తీసుకోవచ్చు, లేదా మీరు ప్లాస్టిక్ కూడా వెళ్ళొచ్చు. అది నేను రాబోయే వీడియోస్ లో చూపిస్తాను. అండర్ 100 ప్రొడక్ట్స్ లో నేను ఆ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ అయితే చూపిస్తాను. సో ప్రైజెస్ అన్ని నేను సైడ్ వేస్తాను ఇవి ఎంత పడుతున్నాయి అని చెప్పి. ఇదైతే ఈ ప్రొడక్ట్ అనమాట. అండ్ ఫోర్త్ ప్రొడక్ట్ ఏంటో చూసేద్దామండి. సో ఇదేంటంటే 2 ప్రొడక్ట్స్ ప్యాక్ చేసి పంపించారు. సెల్లర్ ఒకలే అనుకుంటా. సో ఈ ప్యాకేజ్ లో అయితే నాకు 2 వచ్చాయన్నమాట. సో వీడియోని ఇప్పటి వరకు మీరు లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి మరెన్నో వీడియోస్ ఇంకా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఆల్రెడీ చాలా ఉన్నాయి. సో అవన్నీ చెక్ చేసి నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే 2 ప్రొడక్ట్స్ వచ్చాయని చెప్పాను కదా. సో ఫస్ట్ ప్రొడక్ట్ అయితే ఇందులో ఓపెన్ చేద్దాము ఏంటి అని చెప్పి. సో ఇవన్నీ మీరు ఆల్రెడీ యూజ్ చేస్తూ ఉండొచ్చు చాలా మంది, లేదా మీరు ఇప్పుడే కొత్తగా చూస్తూ ఉండొచ్చు కూడా. సో యూజ్ చేస్తున్నట్టయితే ఓకే, మీకు తెలియదు ఇప్పుడు మీకు అవసరం అనుకుంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రొడక్ట్ అయితే నార్మల్ గా మనకి వాష్రూమ్ లో వాటిల్లో హెల్ప్ అయ్యేదండి. సో ఏంటి అంటే మనం సోప్స్ అవి పెట్టుకోవడానికి ప్లేస్ అనేది లేనప్పుడు ఇటువంటివి బాగా హెల్ప్ అవుతుంది. మనం గోడకి పెట్టేసుకోవచ్చు, వాటర్ అనేది కింద నుంచి వెళ్ళిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇటువంటి స్టిక్కర్ నేను ప్రీవియస్ వీడియోలో చాలా వీడియోస్ లో చూపించానండి. జస్ట్ దానికి అది తగిలించేసుకొని స్టిక్కర్ మనం గోడకి అతికించేసుకుంటే సరిపోతుంది. మనం మేకులు అవి కొట్టుకొని అలా చేయని అవసరం లేదు. మీరు మేకులు అవి ఉన్నాయి అంటే
ఇట్స్ ఓకే, మీరు అలా కూడా చేసుకోవచ్చు. లేదు అంటే ఈ విధంగా స్టిక్కర్ కి మనం పెట్టేసుకొని సోప్స్ అవి పెట్టుకోవడానికి చాలా కన్వీనియంట్ గా ఉంటదన్నమాట. చాలా బాగుంది ఈ ప్రొడక్ట్ అయితే, చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ చూసేద్దామండి. అది అయిపోయింది కదా. సో ఇదేంటంటే నార్మల్ గా మనం ఇంట్లో కుకీస్ అవి చేస్తూ ఉంటాం కదా పిల్లల కోసం అని. అవి ఏంటంటే మనకి కరెక్ట్ గా షేప్ లో రావు ఒక్కొక్కసారి. సో అది షేప్ కట్టర్ అన్నమాట. మీలో చాలా మంది ఆల్రెడీ యూజ్ చేస్తున్నారని అనుకుంటున్నాను నేను. నా దగ్గర అయితే లేదు, సో దట్ నేను ఆర్డర్ చేశాను అందుకని. ఇదంతా అయితే స్టీల్ అన్నమాట. క్వాలిటీ చాలా చాలా బాగుంది. ఒక్కొక్క దాంట్లో మనకి 3 ఇచ్చారనమాట సైజెస్. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చింది. జస్ట్ మనం దాన్ని నొక్కి పెట్టేస్తే మనకి ఆ షేప్ అనేది కట్ అయిపోతుంది ఈజీగా. పిల్లలు చాలా చాలా లైక్ చేస్తారండి ఇటువంటివి మనం వాటి యూజ్ చేసి కుకీస్ చేసినప్పుడు. సో అదన్నమాట. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ ఏంటో చూసేద్దాం. సో ఇదైతే ఒక స్టెయిన్లెస్ స్టీల్ క్లీనింగ్ బ్రష్ అన్నమాట. ఇది నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదండి. నేను ఫస్ట్ టైం తీసుకున్నా, వెరైటీగా ఉందని చెప్పి. ఆల్రెడీ మీరు ఎవరైనా యూజ్ చేస్తే కామెంట్ చేయండి ఇది ఏ విధంగా వర్క్ అవుతుందని చెప్పి. ఇదేంటి అంటే నార్మల్ గా పాట్స్ క్లీన్ చేసుకోవడానికి. ఇది కూడా మల్టీ పర్పస్ బ్రష్ అని చెప్పుకోవచ్చు. సో మనము వెజల్స్ అవి క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్నమాట. చాలా చాలా బాగుంది, చూడడానికి కొత్తగా అనిపించింది. మనం క్లీన్ చేసుకున్నాక కూడా దీన్ని ఈజీగా క్లీన్ చేసుకొని ఎక్కడైనా సరే హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ ఏంటో చూసేద్దామండి. సో ఇవన్నీ ఏంటి అంటే నేను ప్రైజెస్ అన్ని మీకు చెప్పాను కదా, సైడ్ స్క్రీన్ షాట్ వేస్తాను. అలాగే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి. మనకు కావాలి అనుకుంటే మీరు చెక్ చేయొచ్చు అనమాట. సో ఇదేంటంటే ఒక డెకరేషన్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు, స్టెయిన్లెస్ స్టీల్. సో చాలా చాలా బాగుందండి. అంటే ఈ ప్రైస్ కి ఇంత తక్కువ ధరకి ఇది వచ్చిందా అని అనిపించింది. చాలా బాగుంది. మనం టిష్యూస్ అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటది. టిష్యూ పేపర్స్ కూడా వాళ్ళే ఇచ్చారనమాట. చూస్తున్నారు కదా, ఒక అందమైన బొమ్మ వచ్చి అలా పెట్టుకోవడానికి హోల్డర్ లాగా ఉంది. చాలా బాగుంది నిజంగా. టిష్యూ పేపర్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. వాళ్ళు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేయలేదు ఇస్తామని చెప్పి, బట్ ఇచ్చారనమాట. బాగుంది. మనం టిష్యూస్ అనే కాదు, అందులో పెన్స్ పెట్టుకోవచ్చు, ఏమైనా టేబుల్స్ వాటి మీద పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుందన్నమాట. సో నెక్స్ట్ ప్రొడక్ట్ ఏంటో చూసేద్దామండి. నార్మల్ గా మనం ఇంట్లో కొబ్బరికాయలు అవి కొట్టుకుంటూ ఉంటాం కదా, చాలా మందికి కుదరదు, రాయి అవి పక్కన ఉండదు. సో ఇదేంటంటే ఆ ప్లేట్ అన్నమాట. మీకు తెలిసే ఉంటది, ఇంతకు ముందు మీరు చూసే ఉంటారు, కొత్త ప్రోడక్ట్ ఏం కాదు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో కింద అలా పెట్టేసుకొని మనం కొబ్బరికాయ కొట్టుకొని మనం అది తీసుకోవడానికి కూడా ఇచ్చారు. అది కూడా క్వాలిటీ బాగుందండి. అంటే స్టీల్ క్వాలిటీ చాలా చాలా బాగా వచ్చిందనమాట. సో ఇదే ఈ ప్రొడక్ట్. దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు, అదనమాట. అండ్ నెక్స్ట్ 9th ప్రొడక్ట్ ఏంటో చూసేద్దాం. సో ఈ ప్రొడక్ట్ ఏంటి అంటే ఇది కూడా నార్మల్ ఎగ్ బీటర్. ఏంటంటే నార్మల్ గా చేత్తో తిప్పకుండా సో ఇలా ప్రెస్ చేస్తే తిరుగుతుంది అనమాట. మనం మజ్జిగ చేసుకోవడానికి, ఏమైనా సరే బీట్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, నార్మల్ గా మనం చేత్తో అటు ఇటు తిప్పితే మనకి మజ్జిగ అనేది చేసుకుంటూ ఉంటాం కదా, ఇది అలా కాకుండా జస్ట్ ఇలా నార్మల్ గా ప్రెస్ చేస్తే అయిపోతుంది. ఇది కూడా మీరు చూసే ఉంటారు. సో క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. నా దగ్గర ఇటువంటిది లేదు, నేను అందుకని తీసుకున్నాను. అండ్ లాస్ట్ ప్రొడక్ట్ ఏంటో చూసేద్దామండి, ఫైనల్ ప్రొడక్ట్. సో ఐ హోప్ ప్రొడక్ట్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నానండి. నా వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేయండి. సో కొంచెం కోల్డ్ ఉంది, అందుకే నేను చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. మాక్సిమం అయినంత వరకు చేశాను, యూజ్ చేసి కూడా అందుకనే చూపించలేకపోతున్నా. సో ఇది ఏంటి అంటే ఫైనల్ ప్రొడక్ట్. మనం అన్నం అది వార్చుకుంటూ ఉంటాం కదా, గెంజి వార్చుకునే వాళ్ళకైతే తెలుస్తుంది చాలా మందికి. ఏంటంటే ఇప్పుడు అందరూ నార్మల్ గా అట్టేసరి పెట్టేసుకొని, అంటే కుక్కర్ లో పెట్టేసుకోవడం, రైస్ కుక్కర్ లో ఇలా వండేస్తూ ఉంటారు. నార్మల్ గా గెంజి వార్చుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో అటువంటి వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుందండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మూత అనేది పెట్టేసాము అంటే గెంజి ఈజీగా వార్చుకోవచ్చు. ఎందులోంచి అయినా వాటర్ స్ట్రెయిన్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. సో ఇదేనండి ఈ రోజు ప్రొడక్ట్స్ అన్నమాట. ఐ హోప్ మీకు నచ్చాయి, అలాగే అర్థమైంది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఆ లింక్స్ కోసం అయితే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి, నాకు మరికొన్ని వీడియోస్ చేయడానికి బూస్ట్ అప్ గా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.